వైఎస్ఆర్ జిల్లాలోని బద్వేల్లో దళితులకు కేటాయించిన స్థలాల విషయంలో వివాదం నెలకొంది. శివాలయం రోడ్లోని కోదండ రామస్వామి దేవస్థానం పక్కన ఉన్న స్థలాన్ని అధికార పార్టీ నాయకులు ఆక్రమించుకున్నారని దళితులు ఆరోపించారు. ఈ స్థలంలో దేవాలయ నిర్మాణం చేపట్టాలని దళితులు డిమాండ్ చేస్తూ ఉండగా, మరోవైపు కొందరు పట్టాలు ఉన్నాయంటూ నిర్మాణాలు చేపట్టడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఇది గతంలో రూపురాంపేటకు సంబంధించినటువంటి ప్రాంతం. ఈ ఊరు కూడా ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఈ స్థలము ఎక్కడ ఎవరికి కూడా పట్టాలు లేనటువంటి పరిస్థితి. మరి ఇవాళ అనేక మంది మాకు పట్టా ఉందని చెప్పి కబ్జా చేస్తూ ఉంటే ఆ కబ్జాకు రెవెన్యూ యంత్రాంగం ఒత్తాసు పలుకుతా ఉన్నది. దీనిని కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. పట్టాలు అది ఎంత దూరం ఉందో ఈడ నాయి అన్ని కబ్జా చేసిండు. ఇక్కడ చాలా స్థలాలు కబ్జా చేసిండు. కబ్జా చేసి అక్కడ దేవుని స్థలం ఎంత వరకు ఉందో నేను దాంట్లో గురించి అక్కడ పోయి అంతా లిస్ట్ వేసిన, కానీ అదంతా రూపురంపేట వాళ్ళదే అని తెలిసింది. కానీ ఇక్కడ దేవస్థానం వాళ్ళు ఇది మాది అని వాళ్ళొక పక్క వీళ్ళొక పక్క కనీసం దేవుని గుడిక లేకుండా చేసిన స్వామి